ఫాతిమా కాలేజీకి సంబంధించి వాళ్ళు ఏమంటున్నారు, రంగనాథ్ గారు ఏమంటున్నారంటే ఫాతిమా కాలేజు దాన్ని అది పక్కా చెరువులో, వాళ్ళు అసదుద్దీన్ ఓవైసీ అక్బరుద్దీన్ ఓవైసీ ఏం చెప్తా ఉన్నారంటే కాలేజీ చుట్టే చెరువు దవ్వీరు అనేటువంటి మాట చెప్తున్నారు. కానీ కాదు, ఈ ఫాతిమా కాలేజ్ ఏదైతే ఉందో ఇది ఎప్పటిది, ఇగో మెల్లగా ఊడుపుకుంటూ వచ్చారు చూడు, ఇక చూడ్రి మెల్లగా కుడుపుకుంటా వచ్చారు. చెరువులనే ఉంది, అది చెరువులనే కట్టిరు. ఇగో ఉంది చెరువు, ఇదంతా చెరువు అసలు యాక్చువల్ ఇలా కట్టిరు. ఇది ఈ ఫాతిమా కాలేజీని ఈ ఆక్రమాలను ఏవైతే ఉన్నాయో దీన్ని కూలుస్తారా అంటే రంగనాథ్ గారు ఏమంటున్నారంటే ఇప్పుడు అలా చదువుకుంటున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చదువుకు డిస్టర్బ్ అవుతుంది కాబట్టి మేము ఆలోచిస్తున్నాం అనేటువంటి మాట చెప్పినారు. ఇక్కడ ఈ ఫాతిమా కాలేజ్ కానీ, తర్వాత ఇక్కడ ఎన్రాగ్ కానీ, అక్కడ మల్లారెడ్డి కాలేజ్ కానీ ఈ మూడిటిని కూల్చడానికి ఆలోచిస్తా ఉన్నారట. కట్టేటప్పుడు లేని ఆలోచన కూల్చేటప్పుడు ఎందుకు వస్తా ఉంది? ఇప్పుడు ఈ మూడింటిని కూల్చడానికి పిల్లల చదువని మాట్లాడుతున్నారు. వేరే కాడికి తరలించండి, ఇంకొకటి వేరే కాడికి తరలించి కూల్చండి. ఇంకొకటి కమిషనర్ గారు ఇంకొకటి కూడా విషయం ఏం ఆలోచించాలంటే, ఈ కాలేజీ పిల్లలు చదువుకుంటారు కాబట్టి వీళ్ళని వేరే దగ్గరికి పంపించేదాకా ఈ అకాడమిక్ ఇయర్ దాకా ఉన్నావు, మంచిగా ఉండదు, సంతోషం. ఒకవేళ మీరు అంతా మానవ దృక్పథంతో ఆలోచిస్తారు, బాగుంది. మరి పేదల ఇండ్లు కూలగొట్టినప్పుడు వాళ్ళు కూడా ఇంకో ఇల్లు కట్టుకునే దాకా ఆగనుంటివి, ఎందుకు ఆగలేదు మరి? అది అట్లా పేదలు ఇల్లు సరే తెలవక ఎవడో దొంగనో లంగనో అమ్మితే కొన్నారు, అయిపోయింది. కట్టుకున్న తర్వాత మన ఇల్లు కూడా కొడుతుంది. మరి ఆడ ఇంకో ఇల్లు చూసుకున్నాడా లేదా అని మాత్రం చూడలే మనం. అక్కడ లీడర్లకు సంబంధించిన కాలేజీలకి ఎందుకు చూడాలి? అవసరం లేదు. ఇక్కడ ఎందుకు చూడాల్సిన అవసరం ఉంది? అక్రమే కదా. ఇప్పుడు 111 పరిధిలో ఉన్నటువంటి అన్ని ఫామ్ హౌజులు అక్రమమే. రెండోది ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ కాలేజు, ఇటు అనురాగ్ అంటే పల్లరాజేశ్వరరెడ్డి కాలేజు, అటు మల్లారెడ్డి కాలేజు, చెర్లాలనే ఉన్నాయి. పెద్దోళ్ళకి సంబంధించిన కాలేజీలేమో విద్యా సంవత్సరం ఆగమవుతుందని అడ్డుకుంటే పేదోడు కొనుక్కున్న ఇల్లు గూలగొట్టిరు కదా. మరి వాడికి కూడా ఇంకో ఇల్లుందా లేదా బిడ్డ నీకు అని అడిగినవా? ఇల్లు కట్టుకున్నదాకా అడిగిందా ఈ ప్రభుత్వం? అది కరెక్ట్ కాదు అట్లా. కానీ పెద్దోళ్ళకో న్యాయము, పేదోళ్ళకి ఇంకో న్యాయం కాకుండా మీరు నిజాయితీ గల ఆఫీసరు, మీ వ్యవహారం పైన మాకు ఎలాంటి అనుమానం లేదు, మీరు చేసేటువంటి పని సక్రమమైందే, మీకు అవకాశం ఇస్తే అన్ని చేసి పెడతారు. కానీ రాజకీయ ఒత్తిళ్ళు ఏమన్నా ఉన్నాయా ఇవి ఇట్లా చెప్పమని, అంతే. దీనిపైన రంగనాథ్ గారు మాట్లాడతారని నేను అనుకుంటా ఉన్నా. రైట్, అందరికీ ఒకటేలాగా ఉండాలి న్యాయం, రెండో న్యాయం ఉండకూడదు దయచేసి. ఇప్పుడు వాళ్ళు ఇల్లు కట్టుకునే కూడా అవకాశం ఇవ్వాలి కదా, అట్లా అనుకుంటే మరి ఇవ్వాలి కదా. అక్కడ ఇయ్యనప్పుడు ఇక్కడ కూడా అవసరం లేదు అసలు. యాక్చువల్గా వీళ్ళకి ఏంటంటే బడాబాబులు, వీళ్ళు ఇప్పుడే ఈ నిమిషం తీసుకుపోయి ఇంకో దగ్గర షిఫ్ట్ చేసి ఆ కాలేజీ పెట్టి ఏదైనా చేసి దమ్మున్నోళ్ళు మస్తు పైకం కూడా అంత సత్తా ఉన్నోళ్ళు, రాత్రి కొత్త కోర్సులు పుట్టించగలిగినటువంటి సత్తా ఉన్న కాలేజీ, యూనివర్సిటీలనే సృష్టించే సత్తా ఉన్నటువంటి వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీ ఎందుకు ఉపేక్షిస్తా ఉన్నారు? ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తన నిజాయితీని, హైడ్రా తన నిజాయితీని నిరూపించుకోవాలా? అనురాగ్ యూనివర్సిటీని కూల్చాలా? మల్లారెడ్డి యూనివర్సిటీని ఆ సురారం చెర్లో కట్టింది కూల్చాలా? ఓవైసీది కూల్చాలా? అంతే. ఈ మూడింటిని కూలిస్తే హైడ్రా అద్భుతంగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892608. లైక్ చేయండి.